అంబారీ డిజైన్ 2,75,000 హలో అండి, వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు రూమ్ టూర్ చూసేద్దామా. మేమున్న హోటల్ కొత్తగా కట్టింది. సో ఇట్స్ లైక్ 6 months అయిందంట. సో అందుకే నీట్గా చాలా మెయింటైన్ చేశారనమాట. బెటరే అన్నిటికంటే పోలిస్తే. బట్ ఇది ఉందో లేదో, ఇది సరిపోతుందో లేదో అని చెప్పి మేము అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా వెతికాము. అప్పటికి అన్నీ ఫిల్ అయిపోయినాయి, ఎక్కడా దొరకలేదు. బట్ ఇంక దీనిలోనే వాళ్ళు కంబైన్ చేసిస్తామన్నారు, బెడ్స్ వేస్తామన్నారు. సో అందుకు ఇంకా తీసేసుకున్నాము. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ స్టేకేషన్వి, సో చెక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ చూసుకుందాం అనుకున్నాం. బట్ అస్సలు ఆతృత ఆగదు కదా ఆడవాళ్ళకి. షాపింగ్ స్టార్ట్ చేసాము. భలే ఉంది కదా. కాస్ట్ కూడా వచ్చింది 2,75,000 అంట. ఏం చేస్తున్నారు? కొంటున్నారా? రెండునా ఒకటా? చూపి నీ చేతిలోకి ఎంతంట? మాకెప్పటి నుంచో ప్రాపర్గా ఒకటే సైజ్ ఎలిఫెంట్స్ దొరకట్లేదు. సో ఇంకా మైసూర్లో ఫేమస్ కదా అని చెప్పి ఇక్కడ 2 elephants అయితే తీసుకున్నాం, చిన్నవి. అండ్ ఇంకా శారీస్ షాపింగ్ స్టార్ట్ చేసాము. దీన్ని ఏమంటారు? అంబారీ డిజైన్. ఇది 3,000 4,000 దసరా పేట. ఓకే. మైసూర్లో ఏంటంటే లోకల్ ఉంటాయి, అలానే గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్స్ ఉంటాయి. సో మేము వెళ్ళింది అయితే మైసూర్ ఉద్యోగ్. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని సర్టిఫైడ్ ఉంటాయి. మైసూర్ సిల్క్ చిన్న చిన్న శారీస్ అక్కడి నుంచి 5,400. ఇది కొంచెం వెరైటీగా యూనిక్గా ఉంది. ఇది ఓపెన్ చేయండి అంకుల్. తెలుగు తమిళ్ న్యూస్. చాలా బాగుంది. డిజైనర్ 3,700. కొంచెం యూనిక్గా ఉంటాయి ఇవంతా. ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్. ఓకే ఓకే. హ్యాండ్లూమ్. ఓకే. వర్క్ అత్తమ్మ చూడండి, దుప్పట్టా అట్లా వచ్చింది. బ్యూటిఫుల్ వర్క్. 3,000. This is colorful. ఇవే అంకుల్, ఇవే. This is pure Mysore silk. 4,500. This is brocade dupatta. This is brocade top. This is ప్యాంట్. colors. ఇది పైనవి అవన్నీ. Banana tree irukala. Banana tree irukku 3,500. This is హ్యాండ్లూమ్. ఇది cold time hot irukku, hot time cool irukku. ఓకే. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి సిల్క్ మార్క్ వేసి పెట్టారు. బట్ నాకు ఎందుకో కొంచెం కాస్ట్లీ అనిపించాయి. సో అందుకని ఎలిఫెంట్స్ అండ్ అలానే ఒక 2 dresses 3 dresses తీసుకున్నాము. అండ్ అంతే. ఇంకా ఇదైతే స్నో సిటీకి జస్ట్ ఆపోజిట్లోనే ఉంది షాప్. ఇంకా స్నో సిటీకి వెళ్ళాము నెక్స్ట్. ఇక్కడ అప్పటికి ఎక్కువ జనాలు లేరు, కొంచెం ప్రశాంతంగా ఉండింది స్టార్టింగ్ కాబట్టి. మార్నింగ్ చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంది. ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నారు. జంప్ చేయి. మా ఏం పర్వాలేదు. ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా కొంచెం అఫోర్డబుల్లే ఉన్నాయి. అండ్ పిల్లలకి కూడా హాఫ్ టికెట్స్ అనమాట. అండ్ జేక్ అయితే 90 centimeters కరెక్ట్గా ఉన్నాడు కదా, వాడికైతే ఫ్రీ టికెట్.
జై వాష్ చేస్తున్నారు. వాష్ లోపల చూడు నానమ్మ వేసుకుంది. బాగా వేసుకుంటాను చూడు. నాన్న వేసుకుంటాడు. నాన్న ఒకటి వేసుకుంటాడు. నాన్న కూడా ఒకటి వేసుకుంటాడు. ఫుల్ హీట్ సరేలే పని కాదులే. గట్టిగా లోపలికి పోయి సరిపోతాయి లోపలికి సరిగ్గా తొయ్యాలమ్మా. మాకు కూడా ఫస్ట్ టైం, జగ్ కూడా ఫస్ట్ టైం. వాడైతే అన్ని పీకి పక్కన వేసేస్తున్నాడు. ఎన్నిసార్లు వేసామో. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే సిచ్యువేషనే. సో కానీ బాగా ఎంజాయ్ చేసాం లోపల. అండ్ చాలా చల్లగా ఉంది. గ్లౌజ్ ఎత్తుకొని రారా. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే వెనక మ్యూజిక్ మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి కట్ చేశాను. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. స్నో సిటీ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసరికి 1:32 అవుతుంది. సో ఇంకా లంచ్కి ఆగాము. ఈ ప్లేస్ చాలా ఫేమస్, RRR అని. మాకు అక్కడ బయటనే వెయిట్ చేసాం 15 మినిట్స్. తర్వాత లోపల ప్లేస్ వచ్చిందనమాట. అలా ఉంటుంది పరిస్థితి. సో మేమైతే నాన్ వెజ్ తిన్నాం, మిగతా వాళ్ళు వెజ్ తిన్నారు. నేను చికెన్ బిర్యానీ అండ్ ఇంకా తేజు వాళ్ళు అయితే మటన్ బిర్యానీ తీసుకున్నారు. నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. ఇంకా జై పడుకున్నాడు. సో జై లేసిన తర్వాత కొంచెం అట్లా పూరి అండ్ అవన్నీ మీల్స్ పెట్టాము అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము ఫుడ్ అయిపోయిన తర్వాత. అది ఏంటంటే ఆశ్రమం అనమాట. అక్కడ మనకి గార్డెన్ ఉంటుంది, ప్లస్ గుడి కూడా ఉంటుంది. ఇంకా మేము నాన్ వెజ్ తిన్నామని చెప్పి గుడికి అయితే వెళ్ళలేదు. అక్కడ ఆశ్రమంలో బర్డ్ శాంచురీ ఉంటుంది, అలానే బోన్సై ప్లాంట్స్ కూడా ఉంటాయి. అక్కడికైతే వెళ్ళాము. ఈ ప్లేస్ అయితే 5 or 5:30 వరకే ఉంటుందంట. సో మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. సో ఇదైతే ఇప్పుడు మేము వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. అత్తమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా బోన్సై చూడ్డానికని శుకవనం అంటారు దీన్ని. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో చూడడానికి. సో చూడండి, ఇట్స్ టిపికల్లీ టైప్ ఆఫ్ మ్యూజియం. సో మనకు అన్ని వెరైటీస్, అలానే బోన్సాయిలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి ఉన్నారు. అండ్ బర్డ్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు నేను. నా కోటుకొని తేజు అని అడుగుతానా? ఇదిగో సరేనా? నువ్వు చెప్పాల్సిన వైల్డ్ అనిమల్. వైల్డ్ అంటే ఫారెస్ట్ లో ఉంటుంది. అది జిరాఫీ చెప్పేసావు. ఇంకా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. ఇంకా ఆ రోజుకి శుకవనమే లాస్ట్. సో అక్కడి నుంచి రూమ్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఫుల్గా ఆడుతూ ఉన్నారు. మా వదిన అన్నీ చెప్పిస్తూ ఉన్నారు అనమాట. ఇంకా మాకు ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అందుకు నేను తేజు జై వచ్చి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం. ఈ బ్యాక్ ఉంది అక్కడ. సో అక్కడికైతే వెళ్ళాము. నాకు చాలా ఇష్టం ఈ బ్యాక్ ఐస్ క్రీమ్స్.
ఓకే గైస్, ఇది డే 3. సో మేము బ్రేక్ఫాస్ట్ ఈ 4 days ఇక్కడే తిన్నాము. జై హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అద్విక మేమున్న స్టేకేషన్కి చాలా దగ్గర అనమాట. సో అందుకే మేము ఇది ప్రిఫర్ చేసాం. అండ్ ఫుడ్ కూడా మాకు అక్కడే అలవాటు అయిపోయింది ఆ 4 days, అందుకని మంచిగా తిన్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ అయితే జూకి వెళ్తున్నాం. జయగఢ్ జూ చాలా పెద్దది అండ్ ఇక్కడ మ్యాప్ ఉందన్నమాట, ఎక్కడెక్కడ ఏమున్నాయి యానిమల్స్ అని. ఏమది కాలు మధ్యలోకి పెట్టాలా, కింద పెట్టకూడదు. ఏది కోడా? వావ్. జేకి స్ట్రాలర్ అలవాటు చాలా డేస్ అయిపోయింది వాడక, అందుకు మళ్ళీ ఆ స్ట్రాలర్లో కూర్చోడానికి ఇబ్బంది పెట్టాడు. అండ్ పైన పర్వాలేదు, కొంచెం సేపు కూర్చున్నాడు, తిప్పాము, యానిమల్స్ అన్ని చూపిస్తూ ఉన్నాము. ఆ రోజు స్ట్రాలర్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ మా వస్తువులు మోయడానికి. వచ్చారు అబ్బాయి. అమ్మో జయ చూడు, అక్కడ చూడు. అబ్బా ఏ జై, అది మళ్ళీ ఆ పక్క తిరిగి కూర్చోంది. దేవుడా కొట్టుకుంది జై, ఎట్లా కొట్టుకుంది? రైనోసరస్. పిల్లలకి జూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి అన్ని యానిమల్స్ తెలుస్తాయి, మంచిగా ఇంటరాక్ట్ అవుతారు చూసి అని చెప్తారు కూడా. అండ్ మనకి తెలియని యానిమల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా వెళ్ళండి మైసూర్ వెళ్ళినప్పుడు జూకి. ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఇదే ఎండ్ అని చెప్పి పరిగెడుతున్నాం. అండ్ అక్కడ చూస్తే జిరాఫీస్ ఉన్నాయి. సో ఎండ్ పాయింట్లో జిరాఫీ పెట్టారు, మధ్యలో చాలా వెరైటీస్ చూసాము. ఇషాన్ చూస్తున్నావా ఎలా ఉన్నాయి? చాలా బిగ్ ఉన్నాయి కదా, అది చూడు. అమ్మయ్య యానిమల్స్ చూసేసాం, బట్ మేమైతే ఫుల్గా డ్రైన్ అయిపోయాం. ఇంకా లంచ్కి మంచి ప్లేస్కి వెళ్దామని చెప్పి మొత్తం ఎదిగితే ఈ ప్లేస్ కనిపించింది. ఇక్కడ కూడా ఒక 1/2 hour అయితే వెయిట్ చేసాము బయట. చాలా ఇరుకు ప్లేస్, బట్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. హోటల్ పేరు వచ్చేసి హోటల్ హనుమంతు. చాలా ఏళ్ళ నుంచి ఉందంట, అండ్ ఒకటే టేస్ట్ మారలేదంట ఫుడ్ కూడా. అండ్ సోడా తాగాను చాలా రోజుల తర్వాత, అది కూడా వింటేజ్. ఇంకా బెంగళూరు స్టైల్ ఫుడ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చా. అండ్ ఇక్కడ బయట ఇవి చూడగానే నాకు ఇది కావాలని ఓ ఏడుపు. చాలా వుడ్ స్టఫ్ అంతా ఉంది. సో ఇంకా శాండిల్ వుడ్ చాలా ఫేమస్ కదా, అందుకని చెప్పి ఒక విసిన్ కార్ అయితే తీసుకున్నాం. ఏమో మరి నాకు తెలియలా. దీని వెనక్కే ఉంటారంట వాళ్ళు. జై ఎందుకు ఏడుపు స్టార్ట్ చేసాడు అంటే బయట కార్ అండ్ అలానే ఏవో తినేవి ఉన్నాయన్నమాట, అసలు ఇవ్వలేదు ఇప్పించలేదని చెప్పి బాధ వాడికి. ఇక్కడ మనము స్లిప్పర్స్ అవన్నీ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, అక్కడ లోపల పెట్టేయాలి. వితౌట్ స్లిప్పర్స్ లోపలికి వెళ్ళాలి అండ్ మెయింటెనెన్స్ కష్టం కదా. మైసూర్ ప్యాలెస్ ఇస్ అ మిక్స్ ఆఫ్ హెరిటేజ్ అండ్ రాయలిటీ అండ్ కల్చర్ కూడా. ఖచ్చితంగా అందరూ మైసూర్ ప్యాలెస్ ని చూడాల్సిందే, ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ అన్నిటిని కార్వ్ చేశారు. అండ్ వుడెన్ డోర్స్ చూడండి, ఈ టైల్స్ చూడండి, చాలా ఇంట్రికేట్ గా డిజైన్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమిక్ టైల్స్ అనమాట అవన్నీ, ఆ రోజుల్లోనే అవి గ్లేజ్డ్. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూడగానే ఆ శారీస్ ఆర్నమెంట్స్, అబ్బా అప్పట్లోనే ఈ వడ్డానాలు ఇవి అని చెప్పి టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం మేమంతా. ఇన్విటేషన్ బాక్సెస్ అంట, వెడ్డింగ్స్. అవునవును. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాలా వరకు మనం టీవీలో చూసి ఉంటాం, పూజలు ఇవన్నీ చేస్తారు. అండ్ చాలా మూవీస్ కూడా షూట్ చేశారంట ఇక్కడ. ఏ మూవీ షూట్ చేశారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే అస్సలు తెలియదు, జస్ట్ చెప్పారు, నేను విని మీకు చెప్తున్నా. ఈ మిర్రర్స్, ఈ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ ఎప్పటివో కదా, ఇంకా అట్లానే బాగున్నాయి. కొంచెం అట్లా గోడల దగ్గర డ్యామేజ్ అయింది, బట్ స్టిల్ మార్బుల్తో ఉన్నాయి టైల్స్ అన్నీ.
అయ్యో 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 ఈవినింగ్ వరకు మైసూర్ ప్యాలెస్ దగ్గర సరిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం. ఎలిఫెంట్స్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే 4 అనమాట ఇది. మేము ఇంకా లాస్ట్ ఆ రోజు వెకేట్ చేసి GRS వాటర్ పార్క్ చూసుకొని రిటర్న్ అయిపోవాలి. అసలు ఈ రోజు అయితే నేను వీడియోస్ తీసుకోలేదు. ఎక్కువ ఎంజాయ్మెంట్లోనే సరిపోయింది. అండ్ జైన్ చూసుకోవడమే సరిపోయింది. అక్కడ డ్రై గేమ్స్ అన్నీ ఆడేసాం. ఇప్పుడు వెట్ గేమ్స్కి క్లోత్స్ చేంజ్ చేసుకోవడానికి లాకర్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ చేంజ్ చేసుకొని మనం వాటర్ గేమ్స్ అన్నీ ఆడాలన్నమాట. వేడి ఉంది మా గమ్ము నుండి మామని పట్టుకొని స్మైల్ స్మైల్ హాయ్ బాయ్ వన్ బాయ్ షాన్. జై ఉన్న ఏజ్కి చాలా గేమ్స్ అలౌ లేదు. సో అందుకు వాళ్ళ నాన్నతో వెళ్ళాడు. అండ్ ఇదైతే వర్చువల్ గేమ్ షో. ఎవరు రాదు ఏడుస్తాండేది. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. రెడీ యే 3 గో గో ఎత్తి యే ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. వీక్ డేస్కి వీకెండ్స్కి ఆఫర్స్ అండ్ ప్రైసెస్ కూడా కొంచెం వేరీ అవుతాయి. చూసుకొని వెళ్ళండి. అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ ఇంకా క్లోత్స్ అయితే మీవి డ్రై అవుట్ అయిపోయి తొందరగా ఉంటాయి కదా, అట్లా జిమ్ వేర్ నైలెక్స్వి అలాంటివి తీసుకెళ్ళండి. పిల్లలకి స్విమ్ వేర్ తీసుకెళ్ళాం. ఇక మదనపల్లికి రిటర్న్ అయిపోయాం. మైసూర్ వెళ్ళి మైసూర్ పాక్ తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి. సో ఫేమస్ షాప్ గురు స్వీట్స్ అని చెప్పి అక్కడ తీసుకున్నాం. అంతే ఈ రోజు వ్లాగ్. నచ్చుతుంది అని అనుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.